రాము चलो भाई नेक्स्ट चाय का है साउंड तक नहीं दे रही तगार में ముచ్చట పెడతలే రాక్షాపురం లోలు ముచ్చట పెడతలేరు మాట్లాడలేదు వేరే మైక్ ఏది వేరే మైక్ రవీంద్రన్న పసుపోడు ప్రకటించడం వలన పసుపు రైతులందరికీ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. 20,500 అమ్మిందంటే ప్రతి రైతుకు చెప్పరాని ఆనందం, చెప్పరాని సంతోషం. ఎక్స్పోర్ట్ పెరగడం వలన ఈ ధర వచ్చిందని మేము అనుకుంటున్నాం. మరీ ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ఎక్స్పోర్ట్ పెంచి రైతులందరినీ ఆదుకోవాలి. రైతులకు మేలు చేసిన వాళ్ళైతే నేను రైతులను ఆదుకున్నప్పుడే దేశమంతా బాగుంటుంది సార్. రైతులను ఆదుకోండి. ఇప్పుడు ఎంతో మేలు చేసారు, ఇక ముందు కూడా ఈ మేలు చేయాలని నా కోరిక. సో మనం మీకోసమే లైవ్ ఉన్న అంకాపూర్ గ్రామంలో ఉన్నాం. నా పక్క కూర్చున్న రైతు సోదరుడు 20,500కి సాంగ్లీలో పసుపు అమ్మటం జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డు పసుపు రేట్లు. అదేదో సౌండ్ తగ్గి రదా అవుతలేదో సౌండ్ వస్తుంది. మన ఇప్పుడు జరుగుతున్న ఎక్స్పోర్ట్స్ 1,600 కోట్లు పసుపు ఎక్స్పోర్ట్స్. భారతదేశము ఎగుమతులు 1,600 కోట్ల చేస్తుంది. ఏది స్పైసీస్ బోర్డు
ఈ పని చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ బోర్డు ఏదైతే కొత్తగా వచ్చిందో దానికి టార్గెట్ 2030 లోపల 6,400 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేయాలి. అది నరేంద్ర మోడీ గారు నూతనంగా ఏర్పాటైన పసుపు బోర్డుకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది కాబట్టి అంసాపూరు మంచి క్వాలిటీ పసుపుకి పేరు. ఇక్కడ రైతులకు చెప్తా ఉన్నా, కొద్ది మార్పులు మనం చేసుకొని ఇప్పుడు పసుపు బోర్డు వచ్చినాక వాళ్ళందరూ కూడా ఇక్కడ అవేర్నెస్ అవగాహన పెంచే ప్రయత్నం కూడా చేస్తారు. ఎగుమతులు చేయడానికి కొద్దిగా ఆర్గానిక్ అంటే పూర్తిగా ఆర్గానిక్ అవసరం లేదు, ఆ లిమిట్ల మందులు గిన ఈ ఫర్టిలైజర్ యూరియాలు లిమిట్ల వాడాలి. సో అటువంటి కొంచెం మార్పులు చేర్పులు చేస్తే రేట్లు 20,000 కనీసం ఉంటాయి. పసుపు డిమాండ్ అట్లా పెరుగుతా ఉంది. మనం ఎగుమతుల మీద దృష్టి సారించి దానికి తగ్గట్టు మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే కానీ 20,000కి తక్కువ నేనైతే ఊహించను పసుపు రేటు రానున్న కాలంలో. సో ఇదంతా పసుపు బోర్డు తెచ్చుకున్నామో, మనం ఏదో మోడీ గారిని ఒప్పించి పసుపు బోర్డు తెచ్చుకున్నాము దానివల్ల అని నేను అనను. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క పాలసీ. భారతదేశము ఎగుమతులు పెంచాలా, అది పసుపు అయినా సరే వేరే ఏదైనా సరే. సో మేము అందరం కూడా మోడీ కోసం వచ్చిన వాళ్ళమే రాజకీయాలకి. అందరం కూడా మోడీకి ఎత్తామని అంటాం. నేను కూడా ఓటు మోడీకే ఎత్తా. నేను నాకు వేసుకోను, నేను కూడా మోడీకే ఎత్తా. ఇంకా వేరే వాళ్ళలో మాట్లాడారు. ఎంపీ గారు ఇక్కడ నాయకులు మానలేకపోతుండ్రు. నేను ఒక వాళ్ళ దిక్కులో క్వశ్చన్ అడుగుతాను. పసుపు బోర్డు రాలేదు, పసుపు బోర్డు ఆఫీసు బీజేపీ వాళ్ళు నిజామాబాద్ పెడతలేరు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు. మీరు కొంచెం క్లారిటీ దాని గురించి ఏమని ఇస్తే మంచిగా ఉంటుంది. పసుపు బోర్డు అక్టోబర్ 1, 2023 మహబూబ్ నగర్ లో అనౌన్స్ చేపించినాము. నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసిర్రు. అక్కడ అక్టోబర్ 3 నాడు ఇందూరులో పబ్లిక్ మీటింగ్ నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు. 2 రోజుల ముందు మహబూబ్ నగర్ లో అక్కడ ఎందుకు చేయించారు అంటే ఇక్కడ రైతులందరికీ తెలవాలా, రైతులందరూ మోడీ గారికి రావాలా, పేరే ధన్యవాద సభ అని పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కూడా ఆయన మాట్లాడిండ్రు. అక్టోబర్ 4 నాడు కేబినెట్ కూర్చున్నది. మోడీ గారి కేబినెట్ ఢిల్లీలో కేబినెట్ లో తీర్మానమై పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. ఆ తర్వాత బోర్డులో ఎవరెవరు ఉండాలి అన్ని కూడా అందులో లిఖిత పూర్వకంగా ఉన్నది. ఆఫీసర్లు 5 డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు ఉంటారు. హార్టికల్చరు, అగ్రికల్చరు, కామర్స్, ఆయుష్ మినిస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ. ఈ 5 మినిస్ట్రీలకి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్లు బోర్డులో ఉంటారు. వీళ్ళు కాకుండా దేశవ్యాప్తం నుంచి అనేక రాష్ట్రాలలో పసుపు పండే రాష్ట్రాల నుంచి రైతులు ఉంటారు, ఎక్స్పోర్టర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి బోర్డు క్రియేట్ చేసి మనకు కార్యాలయాలు ఎక్కడెక్కడ పెట్టాలి దేశంలో అన్నది ప్రణాళికబద్ధంగా పెట్టుకోవాలి. ఇందులో మనకు ఈ కాంగ్రెస్ వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్, పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటది? ఇప్పుడు స్పైసీస్ బోర్డు హెడ్ క్వార్టర్ కొచ్చిన్లో ఉన్నది, కేరళలో. అట్లా పసుపు బోర్డు ఎక్కడ ఉంటది అని కాంగ్రెస్ వాళ్ళు బోర్డు రాలే అంటున్నారు. అది అమిత్ షా గారికి చెప్పిన, ఇప్పుడు మల్లికార్జున్ నాకు చెప్పినట్టు నేను అమిత్ షా గారికి చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని. మొన్న 5వ తారీఖు అమిత్ షా గారు వచ్చినప్పుడు 100% నిజామాబాద్ గడ్డ మీదనే ప్రధాన కార్యాలయం ఉంటుందని చెప్పడం జరిగింది. మళ్ళా ప్రధానమంత్రి గారు నాకు తెలిసి 4వ తారీఖు ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నాడు. మొన్న 4వ తారీఖు ఈనాడుకి ఇంటర్వ్యూ ఇచ్చిండు ప్రధానమంత్రి.
అందులో ఈనాడు విలేకరి అడిగిండు ప్రధానమంత్రి గారు, పసుపు బోర్డు ఏర్పాటు అయింది, గెజెట్ వచ్చింది, కానీ దాని తర్వాత ఏమీ ముందుకు పోలేదంటే ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, మళ్ళా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వల్ల కొద్దిగా ప్రక్రియ స్లో అయింది. మేము ఈసారి మూడవసారి గవర్నమెంట్ ఏర్పాటు చేయగానే ఫస్ట్ 100 రోజులల్లా ఈ పనులన్నీ పూర్తి చేసుకుని పసుపు బోర్డు పనులు మొదలు పెడుతుంది అని ఆయన ఈనాడుకు చెప్పడం జరిగింది. ఈనాడు ఇంటర్వ్యూ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, 4వ తారీఖు 5వ తారీఖు వచ్చింది. సో కాంగ్రెస్ వాడు 40 ఏళ్ళు చేయలేదు కదా అంటే వానికి ఏమనిపిస్తుంది అంటే ఎవరు చేయరాదనిపిస్తుంది. వానికి ఇది ఇవాళ పసుపు బోర్డు అయింది, పసుపు రేట్లు 20,000 దాటుతున్నాయి అంటే నమ్మబుద్ధి అయితలేదు, వాడు కళ అనుకుంటుండు. 40 ఏళ్ల నుంచి వానికి చేత కాలేదు, మనం చేసుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినకండి అన్న, ప్రత్యేకంగా. ఎందుకంటే ఇప్పుడు మా సోదరుడు మాట్లాడుతూ, అన్న పేరేంది, మోహన్ గారు మాట్లాడుతూ 20,000కు అమ్ముకున్నారు ఆయన. ఇట్లనే ఉండాలి, ఎగుమతులు ఇట్లనే పెరగాలి అని. మీరు 30 సంవత్సరాల కిందనే 15,000 రేట్లు చూసిన వాళ్ళు మీరు, మరి అప్పుడు ఎందుకు పెరుగుకుంటూ పోలేదు అంటే పట్టించుకోక రేట్లు పెరుగుతున్నాయని. ఇప్పుడు డాక్టర్ మంచి నడుస్తుంది అనుకో, డాక్టర్ ప్రాక్టీస్ మంచిగా నడుస్తున్నది, కానీ రోజు రోజు సైన్స్ పెరుగుతూ ఉంటది. డాక్టర్ అప్డేట్ కాలేదనుకోండి, కరెక్ట్ 5-6 ఏళ్లలో ప్రాక్టీస్ పడిపోతుంది, కొత్త డాక్టర్లు కొత్త విధానాలు వస్తాయి. కాబట్టి అదే రకంగా పసుపు రేట్లు ఉన్నప్పుడే ఇక్కడ దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు, ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే పసుపు ఇలా అమెరికాలో కర్కుమిన్ టాబ్లెట్లు అమ్ముతున్నారు, పసుపు టాబ్లెట్లు అమ్ముతున్నారు. టాబ్లెట్లు వేసుకోవాలి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని టాబ్లెట్లు వేసుకుంటున్నారు. అదే రకంగా పసుపు పాలు అమ్ముతున్నారు స్టార్బక్స్ కాఫీలా, పెద్ద కాఫీ చైన్లల్లో అమెరికా, లండన్ లో పసుపు పాలు అమ్ముతున్నారు. ఇక్కడ ఎటువంటి మనం ఇలా పసుపు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, రేపు మనం పసుపు పాలు తయారు చేసే ఫ్యాక్టరీ, ఎక్స్పోర్ట్ తయారు చేసే ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా రేట్లు పెరుగుతాయి. అటువంటి పనులు చేసుకోవాలి, అప్డేట్ చేసుకుంటా ఉండాలా. అది సింపుల్ గా చెప్పాలంటే అవినీతి లేనప్పుడే అవుతుంది. ఎవడన్నా వచ్చి ఫ్యాక్టరీలో పెట్టుకుంటా అంటే, మనం మొన్నటి దాకా 6 జీవన్ రేటు ఉండే పెట్టనిట్టున్నా, నాకెంత పర్సంటేజ్ అంటుండే. కవితమ్మ ఉండే, మన చెల్లెనే కవితమ్మ, కానీ ఏమంటుండే, నాకెంత పర్సంటేజ్, నా కమిషన్ ఏంది అంటుండే, కేఎస్టీ ట్యాక్స్ ఏంది అంటుండే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు, కేఎస్టీ ట్యాక్స్ పోయింది, మీరేం సంతోషపడకండి, ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ వచ్చింది అంటున్నారు. రేవంత్ రాహుల్ ట్యాక్స్ వచ్చింది అంటున్నారు. ఇవి ఒక ప్రాంతం బాగుపడాలంటే అవినీతి లేనప్పుడు ఒక బిజినెస్ వాడు ముందుకు వస్తాడు. ఆ బిజినెస్ వాడు వచ్చినప్పటికెళ్ళి వాడిని సతాయించి వాడిని పిండి పిప్పి చేసి ఎందుకుంటాడన్న పక్క రాష్ట్రానికి పోతాడు. గుజరాత్ లో ఇవాళ 120 దేశాల పెట్టుబడులు ఉన్నాయి, 120 దేశాల పెట్టుబడులు ఉన్నాయి గుజరాత్ లో. నరేంద్ర మోడీ చేసుకొని పెట్టిండు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇప్పుడు వాడు ఫ్యాక్టరీ పెట్టాలంటే వానికి జాగా అద్దకి, కరెంటు జర అద్దకి, ఫస్ట్ ఒక 10 ఫ్యాక్టరీలకి, దాని తర్వాత డిమాండ్ పెరిగినాక అప్పుడు ఇయ్యకు, అవసరం లేదు, ఒక పాలసీ ఉండాలా. ఇచ్చేయి, నీళ్లు తీసుకొచ్చి ఇయ్యి ఫ్యాక్టరీ కాడికి, రోడ్ వేసి ఇయ్యి, కరెంట్ వేసి ఇయ్యి, ల్యాండ్ ఇచ్చేయి, వారికి ఇతర సౌకర్యాలు ఏమంటే చేసి. ఏమైనా ఒక్కటైనా చేసిండ్రా వీళ్ళు? ఒక్కటైనా చేసిండ్రా? ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కొందరు, ఇండస్ట్రియల్ పార్కులు నడుపుతారు, ఫారెన్కి వెళ్ళి ఒకడు వస్తాడు, వాడు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగంగానే వీడు హెలికాప్టర్ పంపుతాడు. అడిగి హెలికాప్టర్ పంపి వాడిని ఇండస్ట్రియల్ పార్క్ తీసుకుపోతాడు, జాగా చూపిస్తాడు, అక్కడనే సంతకాలు పెట్టిస్తారు, ఫ్యాక్టరీ చెక్కులు ఇచ్చేసిపోతారు. అట్లా గవర్నమెంట్ కూడా అట్లా పనిచేయాలి. అది అవినీతి లేనప్పుడే. వాడు వచ్చినప్పటి నుంచి నాకెంత వస్తుంది, వాడు ఎందుకు వస్తున్నాడు, ఎంత పెట్టుబడి పెడతాడు, కమిషన్ ఎంత, వాడు ఎంత సంపాదిస్తాడు, అంటారు ఎంత ఉంటుంది అది అడిగిస్తారు వాడు. అది డిఫరెన్స్. అది ఇంకోటి మళ్ళీ మాట్లాడాను కదా.
పసుపూడి గురించి అరవిందనకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది పసుపూడి సాధించాలంటే మామూలు విషయం కాదు. అరవిందన్న పలుకుబడి మొత్తం పరంగా పెట్టి సాధించాలని మేము మాకు తెలుసు. చాలా గొప్ప విషయం ఇది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు తర్వాత ఇప్పుడు అరవిందం గెలిచిన తర్వాత రైతులకు మౌలిక సదుపాయాల కోసము కృషి చేయాలని కోరుతున్నాను. వాటర్ స్టోరేజ్ ట్యాంకులు కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, డ్రిప్ కానీ ప్రధానంగా ఇది చాలా అవసరం రైతులకు. వీటి మీద దృష్టి పెట్టాలనగాలని కోరుతున్నాను. ఎన్నికల ప్రచార నిమిత్తం ఎంపీ అయినటువంటి అరవింద్ గారు మరియు నూతన కాబోయే మంత్రిగా తిరిగేస్తారని కోరుకుంటూ మేము పసుపోడు సాధించినందుకు అరవింద్ను మోడీ గారు దీవించి పంపిణీలు మనం ఆశీర్వదించి పంపితే బాగుంటది. ఈ మెజార్టీ కూడా పోయినసారి కంటే ఒక 3 ఇంతలు రావాలా. నాకు తెలిసి అంకాపూర్ లా 256 లీడ్ వచ్చింది. కనీసం ఒక 500 రావాలి. ఎందుకంటే వేరే ఏమంటారంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, సెంటర్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తామనే ఏది అది లేనే లేదు. అటువంటప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్న ఎంపీ గెలిస్తే బాగుంటుందా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఎంపీ గెలిస్తే బాగుంటుందో ప్రజలు ఆలోచించుకోండి. పబ్లిక్ ఇప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి అరవింద్ గారు పని చేయగలుగుతారా, కాంగ్రెస్ ఎంపీకి పని చేయగలుగుతారా? మాకేస్తే మేము పని చేస్తామంటే ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారో ఆలోచించుర్రి. ఆలోచించి ఓటు వేయవలసిన కోరుతున్నాము. ప్రజలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా 12 తారీఖు దాకా ప్రశాంతంగా అందరు ఇనుర్రి. 13వ తారీఖు నాడు జై శ్రీరామ్ అనుర్రి, ఇష్టం వచ్చిన దేవుని మొక్కుర్రి, పోయి ఓటేరి. అరవింద్ అన్నది గెలిపారు. మన కళ్ళ ముందర కమలమే కనిపించాలని తప్ప ఇంకో గుర్తు కనిపించకూడదు. ఎందుకంటే ఇది మన ఐక్యతకు సంబంధించిన విషయము. ఈ ఒక్కసారి మనం ఈ ఎలక్షన్ లో మోడీ గారి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే రాబోయే తరాలల్లా మనకు పై సంబంధం కూడా ఎక్కడి నుంచి బాధలు, మన లవ్ జియాదులు, ఆ జియాదులు, ఈ జియాదులు ఏవి ఉండకుంటుంటాయి. దీన్ని కాపాడుకోవాలని కోరుతున్నాను. అన్న ఇంకో విషయం ఏంటంటే, ఇంతకు ముందు స్పైసెస్ బోర్డు నుంచి ప్లాట్ఫామ్స్ ఇస్తుంది. ఇక్కడ అప్పుడు బద్దం నర్సరెడ్డి చైర్మన్, ఇప్పుడు ప్లాట్ఫామ్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇంతకుముందు డిఆర్డీఏ ద్వారా ఇస్తుంది. మేమందరం పెద్ద పెద్ద రైతులు, మా 30-40 మంది సొంతంగా కట్టుకున్నారు. ఇప్పుడు చిన్న చిన్న రైతులు ఉన్నారు. అందరూ 7 ఎకరము 2 ఎకరాలు. ఇక్కడ ప్రతి వాళ్లకు సొంత జాబ్ ఉంటుంది కళ్ళలకు. అటువంటి ప్లాట్ఫామ్ యూనిట్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బోర్డు ద్వారా ఇప్పిస్తే మనకు బోర్డు ద్వారా సబ్సిడీ కొద్ది 70%, 80%, ఎస్టీలు ఉంటే 90% ఇస్తే మిగతాది కట్టుకోగలరు. ఇంకోటి అన్న డ్రిప్ ఈ రాష్ట్ర గవర్నమెంట్ మనకు ఇష్టట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఇస్తుంది అంటారు. దీన్ని ఏం చేస్తారో తెలియదు. గ్రామ పంచాయతీ లెక్క యూనిట్ తీసుకొని మీరు గ్రామ పంచాయతీలకు ఎట్లయితే డబ్బులు వేస్తున్నారు, రాష్ట్ర గవర్నమెంట్ వాడుకుంటుందని ఖాతాలు తీసేస్తున్నారు, దీన్ని అప్లికేషన్ ఇలా తీసుకొని దీన్ని అయినట్టు దీన్ని చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. ఈ అవకాశం దండగలకు బాగుపడుతుంది. ఇది అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ ఈ పేరు ధన్యవాదాలు తెలుపుతారు. ఇప్పుడున్న డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ 70, సెంటర్ 70, రాష్ట్రం 20, 10 రైతు అంతేనా? సెంటర్కి వెళ్ళి 70 వస్తాయి, రాష్ట్రానికి వెళ్ళి 20 ఇవ్వకపోతే 70 వాపస్ పోతాయి. అదే అవుతున్నాయి గత కొద్ది సంవత్సరాల నుంచి. 6.4 లక్షల కోట్ల రూపాయలు 6,40,000 అంటే 6.5 లక్షల రైతులకు పెండింగ్ ఉన్నది. 20 రూపాయలు 20% ఇయ్యక రాష్ట్ర ప్రభుత్వం. సో అట్లాంటప్పుడు ఆ 70 రూపాయలు కూడా వాపస్ పోతాయి. ఈ కల్లాలు వేపిద్దాం. ఈజీఎస్ లో కూడా ఇద్దరు కదా కళ్ళాలు, చిన్నవి అవి చిన్నగా ఉంటాయి. నేను చెప్పాలా నీకు, అంటే నా ఆలోచన సరిగ్గా పని చేసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగ్గా ఉంటే ఒక 3-4 years లా మన ప్రాంతంలో వండే పసుపు దానికి
మొత్తం కొనేటట్టు 2 ఫ్యాక్టరీలు వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. మీ అందరు ఎఫ్పిఓలుగా ఫామ్ అయి చేసుకుంటే దాంట్లో కోఆపరేటివ్ సెక్టర్లో తీసుకోవచ్చు. మీరు పసుపు దొబ్బుతారు కదా, ఆడికెళ్ళి వాళ్ళే తీసుకుపోతారు. ఇక మీకు కళ్ళాల అవసరం ఉండదు, ఏమవసరం. వాళ్ళే పాలిషింగ్, డ్రైయింగ్, బాయిలింగ్ అన్ని వాళ్ళే చేసుకుంటారు. ప్రాసెసింగ్ యూనిట్ చేసుకుంటారు. వాళ్ళు మీరు దొబ్బంగా తీసుకెళ్ళిపోతారు. కోతలు రాగానే తీసుకెళ్ళిపోతారు పంట. కాబట్టి అది మళ్ళా ఇక్కడ ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ అవుతున్నది. అదే రకంగా మహారాష్ట్రకి వెళ్ళి కర్నూలు దాకా డబ్లింగ్ పని నిజామాబాద్కి వెళ్ళి మీద అవుతున్నది. బోధర్ బీదర్ కూడా అవుతున్నది. బోధర్ పెద్ద జంక్షన్ అవుతుంది రానున్న కాలంలో. ఇక్కడ ఐసిడి డ్రై పోర్ట్ తీసుకొస్తాం. ఇప్పుడు నేను చేస్తా, వాగ్దానం చేస్తా, డ్రై పోర్టు తీసుకొస్తా. డ్రై పోర్ట్ అంటే ఇప్పుడు నీకు ఈడికెళ్ళి పసుపు ఎగుమతి చేయాలంటే ఈడికెళ్ళి నువ్వు బాంబేకి పంపాలి. నువ్వు సాంగ్లీకి అమ్ముకుంటావు, ఆడికెళ్ళి ఎక్స్పోర్టర్ బాంబేకి తీసుకుపోతాడు. ఆడ కంటైనర్ ఎక్కుతుంది, కంటైనర్ కూడా ఎక్కుతుంది. డ్రై పోర్ట్ ఇక్కడికి వస్తే కంటైనర్ ఇన్నే ఎక్కిస్తావు. కస్టమ్స్ సిస్టమ్స్ అన్ని ఇక్కడనే అయిపోతే ఈ ట్రైన్లో వెళ్ళిపోతే డైరెక్ట్ షిప్ ఎక్కుతుంది. అది ఈడికెళ్ళి ఎగుమతులు చేసుకుంటాం అమెరికా. కాబట్టి ఇటువంటి సౌలతులన్నీ చేసుకోవాలా. ఇవన్నీ 30 ఏళ్ల కింద 15,000 ఉన్నప్పుడు రేటు గవర్నమెంట్ పట్టించుకోక మళ్ళీ పడిపోయింది రేటు. నువ్వు ఇక్కడ ఆ ప్రాసెసింగ్ యూనిట్ కంపో వాడు ప్రాసెసింగ్ యూనిట్ ఆ రైల్వే లైన్ పక్కకే ఉంటుంది. ఆ ఇండస్ట్రియల్ జోన్. ఇండస్ట్రియల్ జోన్ ఎప్పుడు రైల్వే లైన్ పక్కకు ఉండాలి. కంటైనర్ ట్రైన్ వస్తుంది, వాడు ఆడలే ఎక్కిస్తాడు, రైలు ఎక్కిస్తాడు, కంటైనర్ నింపుతాడు, రైలు ఎక్కిస్తాడు, అది పోతుంది అమెరికా పోతుంది డైరెక్ట్. ఓడా అమెరికా మన బాంబే పోడు, సాంగ్లీ పోడు, ఇక్కడ మన కళ్ళాలు పెట్టుడు, డ్రైవింగ్ చేసుడు, పాలిషింగ్ చేసుడు, బాయిలింగ్ చేసుడు, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలే చేస్తే ఆ ఫ్యాక్టరీలలో రైతులు పాటల్లో ఉంటారు. మీ దగ్గర ఒక రేటు కొంటది ఫ్యాక్టరీ 15,000కో 20,000కో ఎంతకో కొంటది. మళ్ళా లాభాలలో మళ్ళీ మీకు షేర్ ఉంటుంది. ఇది కోఆపరేటివ్ సెక్టర్. ఇది మహారాష్ట్రలో చెరుకుకు ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు అమిత్ షా గారి దగ్గర కొత్తగా ఫామ్ చేసుకున్నాను 3 ఏళ్ల కింద ఈ మినిస్ట్రీ. కాబట్టి దాని ద్వారా అట్లా చేసుకుంటే రైతులు బిజినెస్ లెక్క అవుతారు. రైతుల లెక్కనే ఉన్నది. ఇదంతా ఈ రకంగా పెరుగుకుంటూ పోవాలి, అప్డేట్ అయిపోతూ పోవాలి. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ చెప్పినా కదా, డ్రిప్ ఇరిగేషన్ 6,40,000 మంది రైతులు అప్లై చేసుకున్నారు. నీది కూడా పెండింగ్ ఉందా? సో 6.5 లక్షలలో నువ్వు ఒకటివి. సో అప్లై చేసుకున్నారు. కేంద్రం ఏమో 70 రూపాయలు శాంక్షన్ చేస్తుంది, రాష్ట్రం 20 రూపాయలు చెయ్యదు, అది ఆగిపోతుంది. అట్లనే డబల్ బెడ్రూమ్లు కేంద్రం 2 లక్షలు ఇస్తుంది, రాష్ట్రం 1,00,000 రూపాయలు, 50,000, 2 లక్షలు రాష్ట్రం ఇష్టం. వాళ్ళు ఇవి వేసినప్పుడే ఆడికెళ్ళి 2 లక్షలు వస్తుంది. 1,00,000 ఇళ్ళకి వీళ్ళు వేసేటప్పుడు ఆడికెళ్ళి 1,00,000 ఇళ్ళకి వస్తాయి. వీళ్ళు వేయకుంటే అవి రావు. డబల్ బెడ్రూమ్లు అట్లనే ఆగుతున్నాయి. రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఎట్లా ఆగుతున్నదో డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అట్లనే ఆగుతున్నాయి. అందుకని ఈ కేఎస్టీ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు లేని ప్రభుత్వాలు రావాలి. నేను మల్లికార్జున రెడ్డి ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటాము 50-50. నేను 50 రూపాయలు ఇస్తే ఆయన ఇవ్వకపోతే ఎట్లా పోతుంది, ముందు పోదు కదా. వడ్లు వేస్తారా? అంసాపూర్లో వడ్లు ఉన్నాయా? ఇక రైతులందరికీ ఒక విషయం చెప్తున్నా, అంటే నేను చూసా కాబట్టి చెప్తున్నా. ఏదో పసుపు బోర్డు ఏదో ఫ్రీగా వచ్చింది, ఈజీగా వచ్చింది అనుకోకుండా. కవిత ముఖ్యమంత్రి బిడ్డే ఉంది, ఎంపీ కవితమ్మ ముఖ్యమంత్రి బిడ్డే ఉంది. ఆమె కూడా ప్రయత్నించింది ఇక పసుపు బోర్డు కోసం అట్లా మాట్లాడదు, కానీ ఆమె సాధ్యం కాలేదు. ఒక ముఖ్యమంత్రి బిడ్డకి సాధ్యం కాని
ఎంపీ అరవింద్ చేసిందంటే దానికి ఎంత కష్టపడ్డాడో ఆలోచించండి. నేను మొన్న కూడా చెప్తున్నా అన్నాడు, అవన్నీ మాట్లాడక ఇప్పుడు అన్నాడు, కానీ ఇక చివరి చెప్తున్నా మీ అందరికి తెలియాలి అని చెప్పి. ఎంపీ అరవింద్ గారి నానమ్మ డి శ్రీనివాస్ గారి తల్లి గారు స్వర్గస్థులైనప్పుడు అంత్యక్రియలకు కూడా రాలేదు, ఢిల్లీలో ఉన్నాడు. అగ్రికల్చర్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిండు, ఆయన కలవాలి, ఈసారి మిస్ అయితే మళ్ళీ ఒక 4-5 నెలలు పోస్ట్పోన్ అవుతుంది పసుపోడు అని చెప్పి అంత్యక్రియలకు రాకుండా, సొంత నానమ్మ చనిపోతే అంత్యక్రియలకు రాకుండా కూడా అక్కడ పసుపోడు కోసం పనిచేసి, ఈ విషయానికి నేను ప్రూఫ్, నేను ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా, చాలా కష్టపడుతూనే వచ్చింది, అంత ఈజీగా రాలేదు. బాధ ఏమనిపిస్తుందంటే వచ్చింది సరే, సంతోషం సరే, కానీ కాంగ్రెస్ నాయకులు ఇంకా రాలేదు కనిపిస్తలేదు అంటే బాధ అనిపిస్తారు. ఇంత కష్టపడుతుంది తీసుకొస్తుంది, రైతులు లాభపడుతున్నారు, ఇన్ని ప్రతిఫలాలు వస్తున్నాయి, కానీ అయినా కానీ ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అని బాధ అనిపిస్తుంది అంతే. మీరు మాత్రం తప్పకుండా నమ్ముండి, దాని వల్ల లాభాలు కూడా వస్తాయి. ఇప్పుడు మీరు అన్నది ప్లాట్ఫామ్ లో అవన్నీ చిన్నవి, ఇంకా పెద్ద ఎత్తున లాభాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి మనకు వస్తే. ఒక్కసారి ఎంపీ అయితే ఇంత పని చేసే మంచి, రెండోసారి మంత్రి అయితే ఎంత చేస్తాడో ఆలోచించండి ఒకసారి అందరు. అన్న ఇంకో విషయం అన్న, ఏం లేదు అన్న, అట్లా చెట్టు పేరు కూడా కాదు. కాంగ్రెస్ వాడు ఏంటంటే ఆఫీస్ ఏది అంటున్నాడు, ఆఫీస్ ఎక్కడ అంటున్నాడు, అది ఓవరంటే చెప్పు 4 రూపాయలు పంపితే నోటు మూసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకి అలవాటే. అన్న ఇంకో విషయం అన్న, పసుపు అనేది పెద్ద రైతులు దాదాపు అందరూ పెట్టిరన్న, చిన్న రైతులు లాభాలు లేవని అందరూ తీసేసారు. ఇప్పుడు వాళ్ళకి విత్తనాలు కొనాలంటే ఒక క్వింటాల్కు 5,000 అవుతుంది, ఒక ఎకరాకు పెట్టాలంటే 10 క్వింటాల్లో ఇచ్చిన ఖర్చు వస్తుంది. దీనికి 50,000 కావాలి, ఆ 50,000 పెట్టి ఇప్పుడు పెట్టినట్టు లేరు చిన్న రైతులు. దీని కొరకు ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ఇస్తున్నాడు అన్న పసుపు, అట్లా సబ్సిడీ ఇస్తే ఒక 70% 80% గవర్నమెంట్ ఇస్తే ఇంకో 20% రైతులు కలిపి కొనుక్కోగలుగుతారు. దీనికి కూడా మీరు ఏమన్నా స్పైసెస్ బోర్డు నుంచి కొంచెం ఇప్పిస్తే బాగుంటది. ఇంతకుముందు స్పైసెస్ బోర్డు నుంచి ఇచ్చిందన్న, నేను ఒక 45 ఇప్పించిన అప్పట్లో, కానీ దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే బాగుంటది. ఎందుకంటే చిన్న చిన్న రైతులు ఇది పసుపు అంతమనిపోతుంది, అది కొని పెట్టినట్టు లేరు. మేము ఇప్పుడు 5 ఎకరాలు పెట్టిన 3 ఎకరాలు పెట్టినా, నేను మళ్ళీ 4-5 ఎకరాలకు ఏరుకుంటా, కానీ ఎకరం పెట్టలేడు 50,000 ఖర్చు పెట్టాలంటే పెట్టినట్టు లేడు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. అంటే పెట్టుబడి సహాయం రుణం లెక్క ఇవ్వాలి అంతేనా? సహాయమేనా? మళ్ళా రేపు 20,000 అమ్ముకున్నాక వాపస్ ఇస్తావా? ఇస్తారా? ఇన్పుట్ సబ్సిడీ అడుగుతున్నాయి, ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు ఒక 3 ఏళ్ల కింద నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చింది. దాని ప్రకారం, అది నాకు చాలా ఇష్టం, అది దాని ప్రకారం ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండే కదా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తుండే? నువ్వు చెప్పింది చేస్తుండే, రైతులకు పెట్టుబడి సహాయం చేస్తుండే. అది పెట్రోలే వాళ్ళ అమ్మాలే, అమ్మినప్పుడు పట్టుకోవాలి పైసలు, అదే చేస్తుండే. ఇక్కడ పసుపు కూడా అటువంటి ఫ్యాక్టరీ రావాలి. అప్పుడు ఏమైతుంది, ఈ ప్రాంతంలో 40,000 ఎకరాలు 30,000 ఎకరాలు పసుపు 2-3 ఫ్యాక్టరీలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వాడికి ఏం అవగాహన ఉంటుంది, అమెరికాలో ఎటువంటి పసుపు అమ్ముతాము, యూరోప్ లో ఎట్లా అమ్ముతాము, దుబాయ్ లో ఎటువంటిది పోతుంది, ఎంత పెస్టిసైడ్ ఉంటే పోతుంది, ఎంత ఫర్టిలైజర్ ఉంటే పోతుంది, ఇవన్నీ కూడా వాడికి అవగాహన ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, మీ అందరితోటి టైప్ అవుతాడు, మీ అందరితో టైప్ అయి మీకు పెట్టుబడి సహాయం ఇస్తాడు, మళ్ళీ మీరు అమ్మినప్పుడు పట్టుకుంటాడు. ఇదంతా సిస్టమ్, అది మంచిగా ఉండేది. అది నూతన వ్యవసాయ చట్టము. ఈ కాంగ్రెస్ వాడు ఊరికే నానా రభస చేసి 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 దాన్ని వెనక్కి తీసుకుంటూ, నాకు తెలిసి అంటే నేను కమెంట్ చేయకూడదు ఇవ్వాలి, కానీ మోడీ అనేట ఆయన వెనక ఓడు, మ్యాటర్ ఆఫ్ టైం. రైతులు బిజినెస్ వాళ్ళు అవుతారల్లా, రైతులు బిజినెస్ వాళ్ళు అవుతారల్లా. ఇక్కడ 5 మన వాళ్ళు శ్రీధర్ మాట్లాడుకుంటే 500 లాస్ట్ టైం 250 వచ్చిందా లీడు లోక్సభలో? మన ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం? 2,100 పోలేదా? ఈసారి ఎన్ని ఓట్లు వస్తాయి నీ లెక్క ప్రకారం? 2,100 ఎన్ని వస్తాయి?
నా లెక్క ప్రకారం 12 తుర్కోలు ఉన్నారా లేదా? నా లెక్క ప్రకారం 12 నుంచి 1300 కనీసం వస్తాయి. మీకు ఒక 150 ఓట్లు పోతాయి టీఆర్ఎస్, 500-600 కాంగ్రెస్ పోతాయి, ఒక 600-700 నీ లెక్క వస్తుంది. నీ లెక్క కరెక్ట్, నా లెక్క కరెక్ట్ చూద్దాం. ఎక్కువ కూడా రావచ్చు. మినిమం అంత రావాలి. అందరితో ఓట్లు అయిపోయింది. 2100 పోలైతే అంటున్నావు కదా, అది పెంచుంటుంది. మీరు అందరూ ఓటేయాలి. ఆ పని చేసి పెట్టు దయచేసి. ఏదైనా దుర్గోలు ఉంటే ఒకటే చెప్పి నరేంద్ర మోడీ ఈసారి 3వ ప్రధానమంత్రి అయితే ఒక మొగుడు ఒకటే పిల్ల ఉంటుందని చెప్పి. పోయినా సాలిగా చెప్పిన కదా పాపం కొత్త రేషన్ కార్డు కూడా ఇప్పిద్దాం. ఎందుకంటే రేషన్ కార్డులు అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ రేషన్ కార్డుతో ముడిపడి ఉంటాయి. ఈసారి ఫుల్ ప్రెషర్ పెట్టి కొత్త రేషన్ పెండింగ్ ఉన్న రేషన్ కార్డులన్నీ ఇప్పించేయాలి. 3 నెలల లోపల ఇప్పించేద్దాం ఈసారి. ఇవాళ ఎన్నికలో భాగంగా స్థాయిపై చర్చగా మన ఎంపీ అరవింద్ గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ధన్యవాదాలు. మాది వెల్కటూర్. నేను మా ఊర్లో 2 సార్లు ఇఫ్తార్ మీద ఇచ్చిన. నాకు ఫ్రెండ్స్ బాగుంటారు మైనార్టీ వాళ్ళు. అరే మీకు 2 సార్లు ఇఫ్తార్ మీద ఇచ్చారు భయ్. డిఎస్పీ గౌష్మోయిద్దుడు ఆయన పిలిపించి ఇచ్చిన ఒకసారి. మా ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ మసీదులకు పోయి ఇఫ్తార్ మీద ఇచ్చిన. అరే భయ్ మీ 2 సార్లు మీకు ఇఫ్తార్ మీద ఇచ్చిన, మరి ఒక్కసారైనా మాత్రం మా గుళ్ళకి వచ్చి సత్యనారాయణ రథంకు రారేం రా. మరి ఇది ఎట్లా భయ్? మరి మీది మీకు మాది మాకు ఎట్లరా? మరి కలిసి ఉందామంటారు. కిరాణా షాపులు వాళ్ళే, మటన్ షాపులు వాళ్ళే, ఇనుప సామాన్ అన్ని చేస్తారు. మరి కలిసి ఉందామంటారు. మరి కలిసి ఉండడు ఎక్కడ? ఇంతేనా? మనమేమో వాళ్ళ దర్గాకు పోతాం, మనం మొక్కుతాం. మన దేవుళ్ళని ఎందుకు మొక్కుతారు? అన్ని ఊర్లలో ప్రశ్నించాలా? మరి ఇదేంటి? ఇది హిందూ దేశం, భారతదేశం. కలిసి ఉందామంటారు, మన గుళ్ళకు రాదు, మనమే మసీదులో పోతాం. ఇవాళ వెంగవాడలో శివుడి దాని మీద మూత్రం పోస్తే అప్పుడు రజాకార్ జమాన్ మనోళ్ళందరూ భయపడి మళ్ళీ తర్వాత తిరగబడి వాళ్ళు చంపేస్తే ఒక్కడ కూడా దర్గా కట్టారు మన గుళ్ళో కూడా. ఇప్పుడు కూడా వెంగవాడలో దర్గా ఉంది, మనం పోయి మొక్కుతాం. వాళ్ళు దర్గా కట్టారు, మన దేవుని మొక్కరు. ఇది తేడా హిందువులకు ముస్లింలకు. అందరి పని కావాలంటే కలిసి ఉండాలంటే వాళ్ళు మన దగ్గర రావాలా. మనం పోతున్నాం కానీ వాళ్ళు వస్తలేరు. తేడా చూడండి. ఇక్కడ కూడా ముస్లింలు ఉంటారు, ఒక్కసారైనా మన గుళ్ళకి ఇస్తారంటాం. వస్తారా మీ ఊళ్ళో? మరి మనం పోతామా లేదా? మరి ఎందుకు? సరే మళ్ళీ ఒకటి, కాంగ్రెస్కి ఎత్తామంటారు రోడ్లు, మరి బీజేపీకి ఎందుకే? ఏ ఊళ్ళో అయినా సరే కాంగ్రెస్కి వేద్దామంటారు, టీఆర్ఎస్కి వేద్దామంటారు, మరి బీజేపీ ఎందుకు? అందుకని చెప్పి ఒక మొగుడు ఒకటే పిల్లం అవుతుందని చెప్పి వేస్తారు ఆడవాళ్ళు. వేస్తారు సార్ ఆడవాళ్ళు. ఏ పథకమైనా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం మన భారతదేశంలో ఒక
మన ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి లోన్లు, మళ్ళా రైతు కిసాన్ సమ్మాన్ నిధి, ఇట్లా డైరెక్ట్ డీబీటీలు ఉన్నాయి. కొన్ని మేజర్ స్కీమ్స్ ఏవి కూడా డైరెక్ట్ గా ఉండవు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది అందులో. ఈ వాటా కట్టకుంటే అవతల పైసలు రావు. సేమ్ అదే అదే ఇది కూడా అదే మీరు చెప్పింది కూడా. ఇక ఈ కలిసి ఉందాం చేద్దాం అన్నాడు కదా మా మహేందర్, వేల్పూర్ వాళ్ళని అడుగు ఏమైంది కలిసి ఉంటే. వేల్పూర్ ఉన్న జాగా పోని పాపం కలిసి ఉంటే అంటే జాగా కబ్జా చేసి పడేసారు, అయిపోయింది. కానీ ఈజీగా తయారు చేసారు, మనకు జాగా లేకుండా చేసారు. ఛాయ్ పే చర్చ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామస్తులకు మరియు కార్యకర్తలకు, అరవిందన్నకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. మరియు రాబోయే ఎన్నికల్లో దేశం కోసం, ధర్మం కోసం, మోడీ కోసం, అరవిందన్న కోసం అందరూ ఓటు వేసి భారతీయ జనతా పార్టీని బలపరచాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఇస్తాం. పట్టించుకునే వాళ్ళు లేరు. మనం చేద్దాం. అంక్సాపూర్ గ్రామంలో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామస్తులందరితోటి పొద్దున్నే ముచ్చట పెట్టడం చాలా బాగుండే. చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాము. పసుపు పంట ఇవాళ వస్తున్న ధరలు, నూతనంగా ఏర్పాటైన బోర్డు, రానున్న కాలంలో ఏ విధంగా మనం మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఈ రేట్లు ఇంకా ఎట్లా పెరగాలి, ఎట్లా పెరుగుతాయి, అవినీతి లేకపోతే ఇక్కడ పసుపు కోసం ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, పసుపుకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెరుగుతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంక్సాపూర్ గ్రామం పసుపుకు బాగా ఫేమస్, చాలా హై క్వాలిటీ పసుపు ఇక్కడ పండుతుంది. ఈసారి 20,150 రూపాయలు హైయెస్ట్, 20,500 రూపాయలు హైయెస్ట్ రేటు, ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఆ రైతు కూడా ఈ గ్రామానికి చెందిన రైతే. కాబట్టి అంక్సాపూరు ఫస్ట్ నుంచి కూడా పసుపుకి, మంచి పసుపుకి పండించే గ్రామంగా పేరున్న గ్రామం. వేరేదేమని ఉంటే అడుగు, సరిపోతా ఉంటారా ఏమైతే. भारत माता के